టాలీవుడ్ నిర్మాత తెలంగాణ ఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజు నివాసంలో ఐటీ అధికారుల సోదాలు 4వ రోజు కొనసాగుతున్నాయి. మహిళా అధికారి ఆధ్వర్యంలో తనిఖీలు జరుగుతున్నాయి. ఈ నెల 21 నుంచి దిల్ రాజు నివాసం కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఆర్థిక లావాదేవీలు, పన్ను చెల్లింపులకు సంబంధించిన పలు కీలక డాక్యుమెంట్లను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. మరోవైపు దిల్ రాజు సోదరుడు శిరీష్ నివాసంలో సోదాలు ముగిశాయి. టాలీవుడ్ నిర్మాత తెలంగాణ ఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజు నివాసంలో ఐటీ అధికారుల సోదాలు 4వ రోజు కొనసాగుతున్నాయి. మహిళా అధికారి ఆధ్వర్యంలో తనిఖీలు జరుగుతున్నాయి. ఈ నెల 21 నుంచి దిల్ రాజు నివాసం కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఆర్థిక లావాదేవీలు, పన్ను చెల్లింపుకు సంబంధించిన పలు కీలక డాక్యుమెంట్లను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. మరోవైపు దిల్ రాజు సోదరుడు శిరీష్ నివాసంలో సోదాలు ముగిశాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ గంగాధర్ అందిస్తారు. గంగాధర్, చెప్పండి. అనుష, టాలీవుడ్ లో ఐటీ సోదాలు అనేవి 4వ రోజు కూడా కొనసాగుతున్నాయి. తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ ఆయన నివాసంలో అయితే 4వ రోజు కూడా కొనసాగుతున్నాయి. అయితే మరికొంతమంది ఇళ్లలో అయితే ఐటీ సోదాలు ముగిసినట్టు మైత్రి మూవీ మేకర్స్ ఆఫీసు వాళ్ళ ఇళ్లలో, అలాగే డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో కూడా ఐటీ సోదాలు ముగిసినట్టు కూడా తెలుస్తుంది. కేవలం దిల్ రాజు ఇంట్లో మాత్రమే 4వ రోజు సోదాలు కొనసాగుతున్నట్టు మనకు సమాచారం అందుతోంది. మహిళా అధికారి ఆధ్వర్యంలో తనిఖీలు జరుగుతున్న విశేషం అని చెప్పుకోవచ్చు. అక్కడ దిల్ రాజు నివాసం, అలాగే కార్యాలయాల్లో మంగళవారం నుంచి సోదాలు కొనసాగుతాయి. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి దాదాపు 4 రోజుల పాటు వాళ్ళ 4వ రోజు ఆర్థిక లావాదేవీలు, అలాగే పన్ను చెల్లింపుల సంస్థ పలు కీలక పత్రాలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. మరోవైపు దిల్ రాజు సోదరుడు శిరీష్ నివాసంలో అయితే ఐటీ సోదాలు ముగిశాయి. అలాగే దిల్ రాజు కుమార్తె హన్సిత దీంతో కూడా ఐటీ సోదాలు ముగిసినట్టు తెలుస్తుంది. అలాగే మ్యాంగో మీడియాలో కూడా 4వ రోజు కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే మ్యాంగో మీడియా దిల్ రాజుకు సంబంధించిన సంస్థ. అక్కడ కూడా దిల్ రాజుకు సంబంధించిన లావాదేవీలు పక్కాగా ఉన్నాయా లేదా అనే దాని మీద కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్ లో అయితే ఐటీ అధికారులు దాదాపు 4-5 బృందాలతో అక్కడ మైత్రి ఆఫీస్ దాదాపు 4-5 ఉన్నాయి. ఆ వాటిలో అన్నింటిలో 3 రోజుల పాటు ఏకదాటిగా వాళ్ళు సోదాలను నిర్వహించారు. ఈ సోదాల్లో కొన్ని అవకతవకలు జరిగినట్లు కూడా ఐటీ అధికారులకు తెలిసినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అలాగే సుకుమార్ ఇంట్లో కూడా కొన్ని పత్రాలు సరిగ్గా లెక్కపత్రాలు సరిగ్గా లేనట్టు కూడా ఐటీ అధికారులు గుర్తించినట్టు కూడా తెలుస్తుంది. వీటి మీద ఐటీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, మొత్తం సోదాలన్నీ ముగిశాక ఏమైనా వీటన్నిటినీ కలిపి ఒక సీఎం కి కానీ ప్రభుత్వం కనిపించలేదా, వాళ్ళు ఏమైనా ప్రెస్ మీట్ పెట్టి తెలియజేస్తారని కూడా తెలియాల్సింది అనొచ్చు. అయితే గంగాధర్, రేపటితో దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు ముగిసే అవకాశం ఉందా? అందరిలో ఇప్పటికే 3 రోజుల పాటు జరిగాయి ఐటీ సోదాలు. కానీ దిల్ రాజు నివాసంలో మాత్రం 4వ రోజు జరుగుతున్నాయి. ఈ రోజు సాయంత్రం కల్లా ఐటీ సోదాలు ముగిసే అవకాశం ఉంది. ఒకవేళ అన్ని పత్రాలు కరెక్ట్ గా ఉన్నట్లయితే ఈ రోజు ముగుస్తాయి. ఒకవేళ ఇంకేమైనా సందేహాలు ఐటీ అధికారులకు తలెత్తినట్లయితే వాటికి సంబంధించి రేపు కూడా కొనసాగే అవకాశం అయితే ఉంది అనుష. అయితే గంగాధర్, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఐటీ దాడులు జరుగుతాయి, ఇది సర్వసాధారణం అంటూ కూడా ఒక డైరెక్టర్ చెప్పడం జరిగింది. ఇది ఎంతవరకు నిజమంటారు? అవును అనుష, నిన్న సంక్రాంతికి వస్తున్న ప్రెస్ మీట్ లో అనిల్ రావుపూడి ఏదైతే దిల్ రాజుతో సినిమా తీశారో ఆయన అనిల్ రావుపూడి ఐటీ రైట్స్ మీద స్పందిస్తూ ఐటీ రైట్స్ ప్రముఖుల ఇళ్లలో సాధారణంగా జరుగుతుంటే వీటిని సీరియస్ గా తీసుకోవాల్సిన లేదు. ఇలా జరిగినప్పుడే తమకు కూడా లెక్కలన్నీ కరెక్ట్ గా ఉన్నట్లు తెలుస్తుంది. తమ వద్ద పనిచేసే వాళ్ళు ఎవరైనా ఏదైనా తమకు తెలియకుండా ఏదైనా పాల్పడుతున్నట్లయితే తమ దృష్టికి వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటివి మేము జాగ్రత్త పడే అవకాశం ఉంది. ప్రభుత్వానికి పన్ను చెల్లించే విధంగానే తాము వ్యవహరిస్తామని, తమకు ఇదివరకు కూడా ఐటీ చట్టాల మీద కూడా అవగాహన కల్పించారని, తాము ఎలాంటి ఉల్లంఘనకు పాల్పడబోమని కూడా అనిల్ రావుపూడి తెలిపారు. అలాగే విక్టరీ వెంకటేష్ కూడా ఆయన కూడా హీరోలు నల్లధనం తీసుకోవడం వల్లే, బ్లాక్ లో మనీ తీసుకోవడం వల్లే ఈ ఐటీ సోదాలు ఎక్కువ అయ్యాయి, నిర్మాతలు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చిందని వెంకటేష్ కూడా ప్రశ్నించినప్పుడు ఆయన కూడా ఒకటే మాట చెప్పండి, నేనంతా వైట్ లోనే తీసుకుంటాను, బ్లాక్ లో అయితే తీసుకోను,
ఇప్పుడు చాలా మంది వరకు నాకు తెలిసినంత వరకు అందరూ వైట్ లోనే తీసుకుంటున్నారు. కానీ ఐటీ సోదాలు అనేది జరుగుతున్న మామూలే. ఐటీ అధికారులకు సందేహాలు వచ్చినప్పుడు వాళ్ళు తీర్చుకోవడానికి ఐటీ సోదాలు చేస్తున్నారు. ఇలా సోదాలు జరుగుతున్నప్పుడే తాము కూడా ఏ తప్పు చేయలేదనే విషయం బయటకు వస్తుందనేది కూడా విక్టర్ వెంకటేష్ తెలియజేశారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ మీద గతంలో 2021లో 2022 ఐటీ సోదాలు జరిగాయి. అప్పుడు కూడా ఎలాంటి అవకతవకలు పాల్పడినట్లయితే మైత్రి ఆఫీస్ లో అయితే ఐటీ అధికారులు వెల్లడించలేదు. కానీ ప్రస్తుతం అయితే పుష్ప 2 సినిమా 2,000 కోట్ల చేరువలో వెళ్ళిన నేపథ్యంలో ఈ నేపథ్యంలోనే ఎక్కువ మొత్తంలో వాళ్ళకి రాబడి వచ్చిన నేపథ్యంలో ఈ అవకతవకలు పాల్పడినట్లు కొన్ని పత్రాలు అయితే స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోందని. సో వాటిని ఐటీ అధికారులు వెల్లడిస్తారా లేదని కూడా వేచి చూడాల్సి ఉంది. గంగాధర్, థ్యాంక్ యూ.